హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో అయితే మనం పర్టికులర్ ఇంటిగ్రల్ గురించి చేస్తున్నాం. వైసీ వైపీ కనుక్కోవడం. ఒకవేళ వైసీ వైపీ కనుక్కున్నప్పుడు ఇనీషియల్ కండిషన్స్ y ఆఫ్ 0 అండ్ y డాష్ ఆఫ్ 0 వాల్యూస్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది చాలా క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, బట్ కంపల్సరీ లైక్ చేయండి, అప్పుడే చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను డైలీ పెట్టే వీడియోస్ మీకు అప్డేట్గా వస్తాయి. బట్ నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. M2 అనేది అంత ఈజీ కాదు, లైట్ తీసుకోవద్దు, మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ ఉండాలి. M1 రమా మేడం ఛానల్ చూసి పాస్ అయ్యాము, M2 కూడా అలానే పాస్ అవుతామని అనుకోకండి. కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, లేదంటే బ్యాక్లాగ్ ఉండిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓల్డ్ వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ M2. ఓకే, ఇదేంటి అని అంటే సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్. ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని క్లియర్గా చదవండి అమ్మ ఎప్పుడైనా, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ లీనియరా, బెర్నూలియా, ఎగ్జాక్టా, మరి హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషనా అని మీకు తెలియాలి. అంటే ఫస్ట్ ఇది ఎలా ఉంది, సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఇచ్చారు, దిస్ ఈజ్ నాట్ లీనియర్, దిస్ ఈజ్ ఎ లీనియర్ బట్ నాట్ ఫస్ట్ ఆర్డర్, దిస్ ఈజ్ నాట్ బెర్నూలి కాదు. ఓకే, అండ్ ఇది మనకి సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అంటే డీలలో వస్తుంది. ఇనీషియల్ కండిషన్స్ ఇచ్చారు దీనికి. మరి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే, ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ దిస్. మనకి ఎల్హెచ్ఎస్ పార్ట్ అండ్ ఆర్హెచ్ఎస్ పార్ట్ బోత్ ఇచ్చారంటే, ఫ్రమ్ హియర్ యూ విల్ గెట్ వైసీ, ఫ్రమ్ హియర్ యూ విల్ గెట్ వైపీ. అవునా? అంటే నాకు ఏం ఈక్వేషన్ ఇచ్చారు ఇక్కడ? ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్, వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ హియర్? Given equation is it visible? Yes. What is the given equation beta here? D square y by dx square plus 4 into dy by dx plus 5y equal to minus 2 cos hx. అవునా? ఇక్కడ మీరు ఎల్హెచ్ఎస్ వైపు సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. దానికోసం నేను దీన్ని ఏమని రాస్తాను, మనకు తెలుసు. ఏం తెలుసు మీకు ఆల్రెడీ చెప్పాను. డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే క్యాపిటల్ డి స్క్వేర్, డి బై డివై అంటే క్యాపిటల్ డి. దాన్ని రాయండి, అప్పుడు అదేమవుతుంది, క్యాపిటల్ డి స్క్వేర్ వై ప్లస్ 4 డివై ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 కాస్ హెచ్ఎక్స్. మేడం, మరి నాకు ఇప్పటి వరకు అయితే ఎక్స్పోనెన్షియల్ మాత్రమే తెలుసు కదా, మరి కాస్ హెచ్ఎక్స్ ఉంది. దిస్ ఈజ్ నాట్ ఎ ట్రిగ్నోమెట్రిక్, దిస్ ఈజ్ ఎ హైపోబోలిక్. అవునా? అంటే నేను దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాను చూడండి. ఎలా రాయొచ్చండి దీన్ని? ఇక్కడ మీరు ఈ 3 టర్మ్స్లో కామన్ y కాబట్టి టేక్ ఇట్ అవుట్. ఏముంటుంది, డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 ఉంటుంది బేటా. నేను ఆల్రెడీ చెప్పాను ముందు వీడియోలో, కాస్ హెచ్ఎక్స్ని మనం ఏమని రాయొచ్చు, కాస్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e to the power of x plus e to the power of minus x by 2 since from our hyperbolic formulas. అది నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ వాట్ ఈస్ ద రిమైనింగ్ వాల్యూ హియర్? నాకేం మిగులుతుంది ఇక్కడ? డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 ఆఫ్ y ఈక్వల్ టు మల్టిప్లై విత్ మైనస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకే, మైనస్తో ప్రోడక్ట్ చేశాను. నౌ యూ కెన్ కన్సిడర్ దిస్ ఈజ్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏ ఫార్మాట్లో ఉంది? ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది. ఎలా ఉందంటే, దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్. ఏ ఫామ్లో ఉంది నాకు ఇక్కడ? ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. నేను ఎఫ్డిని తీసుకొని నీడ్ టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్. ఎలా తీసుకుంటున్నాను మరి? ఫ్యాక్టర్స్ రాయాలంటే వాట్ ఈజ్ అవర్ ఎఫ్ ఆఫ్ డి హియర్? దిస్ ఈజ్ మై ఎఫ్ ఆఫ్ డి, డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5. మరి ఫ్యాక్టర్స్ రావాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ నీడ్ టు రైట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్. ఏంటిది అది? ఆక్సిలరీ ఈక్వేషన్
హౌ టు రైట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్? ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు 0 అంటే డి ప్లేస్లో ఎం రాయండి, 0కి ఈక్వేట్ చేయండి. ఎం స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తే 5m² రావాలి, యాడ్ చేస్తే 4m రావాలి. అలా ఉండే ఫ్యాక్టర్స్ ఏంటిది? ఏం తీసుకుంటా? 5 టేబుల్లో 5 1s 5 తీసుకున్నా అనుకోండి, నాకు పాజిటివ్ రావాలి కాబట్టి 5కి పాజిటివ్ తీసుకుంటా అండ్ 1కి నెగిటివ్ తీసుకుంటా. నో వస్తుందా? ఇజ్ దర్ ఎనీ పాసిబిలిటీస్? అలా తీసుకుంటే నాకు ప్లస్ 4m, బట్ ప్రోడక్ట్ చేస్తే -5m² వస్తుంది, నాకు ప్లస్ ఉంది అంటే నార్మల్ ఫ్యాక్టర్స్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇన్ దట్ కేస్ వాట్ వీ నీడ్ టు డూ ద discriminant principle. What is the discriminant principle? -b plus r minus under root of b square minus 4ac by 2a. ఇక్కడ a అంటే ఎంత? Here a is equal to, a is m square coefficient, a అంటే ఏంటి నాకు 1, b అంటే m coefficient 4, మరి c అంటే ఏంటి? కాన్స్టెంట్ c. వీటన్నింటి వాల్యూస్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నౌ ఐ విల్ గెట్ ద రూట్స్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. -b -4 ప్లస్ r మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 16 అవుతుంది, 4ac బై 2a. దీన్ని సింప్లిఫై చేస్తే -4 ప్లస్ r మైనస్ 16 మైనస్ 20. 16 మైనస్ 20 అంటే -4 వస్తుంది. అప్పుడు -4i వస్తుంది, -4 వస్తుంది. అవునా? 4 రాయండి బై 2. ఇక్కడ నేను ఇందులో నుంచి ఈ మైనస్ని కామన్ తీస్తే రూట్లో మైనస్ ఉంటే మనం ఏమని రాస్తాం? i అంటాం. అంటే -4 ప్లస్ r మైనస్ i రూట్ 4 బై 2. రూట్ 4 అంటే ఏంటిది? 2 ప్లస్ r మైనస్ 2i బై 2. అంటే న్యూమరేటర్ డినామినేటర్లో ఒక కామన్ టర్మ్ ఉంది. వాట్ ఈస్ దట్ కామన్ టర్మ్? 2 టేక్ ఇట్ కామన్. 2 కామన్ తీస్తే -2 ఉంటుంది, ఇక్కడ i ఉంటుంది, డివైడెడ్ బై 2 క్యాన్సల్. ఇది ఏ ఫార్మాట్లో వచ్చింది? ద రూట్స్ ఆర్ హియర్, ద రూట్స్ ఆర్ ఏ ఫామ్లో ఉంది? ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ బీటా అంటే 1. నౌ వాట్ ఈజ్ అవర్ ఆల్ఫా? -2. వాట్ ఈజ్ అవర్ బీటా? 1. అవునా? ఇప్పుడు రూట్స్ అనేవి కాంప్లెక్స్ అయినప్పుడు వాట్ ఈజ్ అవర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్? వి నో దాట్ ఇఫ్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్, ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ e to the power of alpha x into c1 cos beta x plus c2 sin beta x. ఇది ప్రిన్సిపల్. ఇప్పుడు ఆల్ఫా బీటా వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే therefore yc equal to e to the power of alpha x, alpha is -2, -2x c1 cos beta అంటే 1 means cos 1 into x, x plus c2 sin 1 into x, sin x అవుతుంది. This is my complementary function. Now I got the complementary function. ఇప్పుడు ఏం చేయాలి? నేను పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే ఏంటో కనుక్కోవాలి. ఏంటిది? నాకు పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుంది? దిస్ ఈజ్ మై కాంప్లిమెంటరీ ఫంక్షన్. మరి పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే ఈ సింప్లిఫై చేసిన ఈ ఫస్ట్ ఈక్వేషన్కి ఇక్కడ మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కుందాం. హౌ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్? మనకి ప్రిన్సిపల్ ఉంది. హౌ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్? yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. మరి ఇక్కడ f ఆఫ్ d అంటే ఏంటిది? నాకు ఇక్కడ చూడండి, f ఆఫ్ d ఈజ్ d స్క్వేర్ plus 4d plus 5. What is our q of x? This is my q of x right here. Minus e power x minus e power minus x. Now separating the terms. అప్పుడు ఇండివిజువల్గా మల్టిప్లై చేస్తే ఒకటి d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 ఇంటూ మైనస్ e పవర్ x ఒకటి మైనస్ ఆఫ్ 1/d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 ఇంటూ ఇంకొకటి ఏంటిది? e పవర్ మైనస్ x. ఇప్పుడు ఇజ్ ఇట్ విజిబుల్? కనిపిస్తుందా?
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫస్ట్ టర్మ్లో ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లో ఉంటే మనం ఏం చేయాలి, పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది 1 ఉంది, కాబట్టి పుట్ డి ఈక్వల్ టు ఏలో ఏ అంటే ఏంటి 1. హియర్ ఆల్సో పుట్ డి ఈక్వల్ టు ఏ బట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ -1 సబ్స్టిట్యూట్ చేయండి. నౌ యూ విల్ గెట్ ద వైపీ. ఇప్పుడు నేను ఓకే ఇక్కడ సాల్వ్ చేద్దాం. నాకు వైసీ వచ్చింది, వైపీ వస్తే జనరల్ సొల్యూషన్ రాసిన తర్వాత ఇనిషియల్ వాల్యూస్తో నాకు అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టర్మ్లో నేను డి ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. డి ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, వైపీ ఈజ్ ఈక్వల్ టు 1 ఏమొస్తుందండి, మైనస్ ఆల్రెడీ న్యూమరేటర్లో జస్ట్ సెకండ్ మైనస్ ఉంది కాబట్టి -e⁻x డి ప్లస్లో 1 అంటే 1² + 4 × 1 + 5 ఓకే మైనస్ ఆఫ్ e⁻−x అపాన్ డి ప్లస్లో -1 -1² 4 × -1 + 5 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది అని అంటే చూడండి ఇక్కడ this is -e⁻x by 1 + 4 + 5 అంటే 1 + 4 5 5 + 5 10 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, దిస్ ఈజ్ 1 -4 + 5 అంటే 6 - 4 అంటే ఎంత వస్తుంది, నాకు 2 వస్తుంది అంతే కదా. చూడండి 5 - 4 ఓకే అంతే కదా, 6 - 4 1 ఓకే 2 వస్తుంది అంటే నేను దీన్ని 2 అని రాయొచ్చా. ఓకే నౌ దిస్ ఈజ్ మై వైపీ, నాకు వైపీ వచ్చింది. దెన్ హౌ టు రైట్ ద జనరల్ సొల్యూషన్, దేర్ ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ వాట్, y ఈజ్ ఈక్వల్ టు yc + yp రెండింటిని యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద జనరల్ సొల్యూషన్. దెన్ వాట్ ఈజ్ అవర్ yc హియర్, e⁻²x c1 cos x + c2 sin x ప్లస్ ఆఫ్ yp అంటే దిస్ వన్ ప్లస్ బట్ ఇక్కడ మైనస్ ఉంది అంటే -e⁻x/10 e⁻−x/2. దిస్ ఈజ్ మై ఫైనల్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు నాకు ఇనిషియల్ వాల్యూస్తో వర్క్ చేస్తాను చూడండి. ఓకే అది రబ్ చేద్దాము, జస్ట్ నోట్ డౌన్. చూడండి నాకు ఇక్కడ ఏమొచ్చింది, వైసీ వచ్చింది, వై వచ్చింది. తర్వాత ఏం చేయాలి నేను, వాట్ ఈజ్ అవర్ గివెన్ కండిషన్స్, ఇనీషియల్ కండిషన్స్ అనేవి ఎలా అప్లై చేయాలో ముందు ప్రాబ్లంలో చెప్పాను. దెన్ అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. వీ హ్యావ్ 2 ఇనీషియల్ కండిషన్స్. ఫస్ట్ వన్ y(0 = 1). మేడం ఈ 0 ఏంటి, y ఏంటి అంటే yx0 ఈజ్ ఈక్వల్ టు y0 అనుకుంటే x0 ప్లేస్లో 0 y0 ప్లేస్లో 1. యాక్చువల్గా దిస్ ఈజ్ ద కండిషన్. అంటే మీరు ఈ ఈక్వేషన్లో x ప్లేస్లో x0 అనుకోండి, y ప్లేస్లో y0 ఉంది అనుకుంటే ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. x ప్లేస్లో x0, y ప్లేస్లో y0. ఇక్కడ y అంటే ఏంటిది y0, బట్ y0 అంటే ఎంత 1. ఓకే e⁻−2, x అంటే ఏంటిది x0 అంటే ఎంత 0, e⁻0 c1 cos x, x అంటే x0 అంటే 0 ప్లస్ c2 sin x అంటే x0, sin ఆఫ్ x0 ఎంత 0 e⁻0/10 e⁻−0/2. దీన్ని సింప్లిఫై చేస్తే 1 = e⁻0 అంటే 1 అవుతుంది, అవునా, ఇది 1 అవుతుంది. c1 cos 0 అంటే 1 అంటే c1 వస్తుంది, బట్ sin 0 అంటే 0 కాబట్టి దెర్ ఈజ్ నో c2 టర్మ్. ఓకే c1 వస్తుంది. ఇది 1/10 -1/10 -1/2 అవునా, కాన్స్టెంట్. దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. సింప్లిఫై చేస్తే నాకు ఏమొస్తుందంటే ఇవి కాన్స్టెంట్స్ కదా, ఓ పని చేద్దాం, ఈ కాన్స్టెంట్ టర్మ్స్ని అటువైపు తీసుకెళ్తే నాకు ఏమొస్తుందంటే c1 = 1/10 ఇటు వచ్చింది ప్లస్ అయింది, ఇది కూడా 1/10 ఇటు వస్తే ప్లస్ 1/2 అయింది, 1/2 ఇటు వస్తే రిమైనింగ్ ఇక్కడ 1 ఉంది, అవునా, ఈజ్ ఈక్వల్ టు c1.
ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి, 2 1s అండ్ 2 5s అంటే 10 వస్తుంది కదా నాకు ఇక్కడ ఎల్సిఎం. ఓకే, 10 1s అంటే ఇక్కడ 1 వస్తుంది, 2 5s అంటే ఇక్కడ 5 వస్తుంది, అండ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 10s అంటే 10 వస్తుంది, రైట్? అంతే కదా. ఓకే, 15 16 వస్తుందా, ఈజ్ ఈక్వల్ టు C1 అనుకుంటే సింప్లిఫై చేస్తే నాకు C1 వాల్యూ. ఓకే, మనం అంత కరెక్ట్ చేస్తున్నాము, కానీ ఒక్కసారి చూడండి. ఫస్ట్ కండిషన్ ఏమన్నాను, y(0) ఈజ్ ఈక్వల్ టు 0. నేనేమంటున్నాను, y(0) ఈక్వల్ టు 1 అన్నా. 1 కాదు, ఇది 0, ఏం లేదు. y0 అంటే 0, ఓన్లీ ఇక్కడే ఉంది కదా y, ఈ yని y0 అంట, అంటే ఇది 0 అంతే. రిమైనింగ్ ఏం చేంజ్ ఏం లేవు ఎక్స్ వాల్యూస్. అందుకే చూడండి, అంటే ఈ 1 ఏం ఉండదు, ఇది 0. కాబట్టి ఈ టర్మ్స్ నాడు తీసుకెళ్తే నాకు ఎంత వస్తుంది చెప్పండి. ఎల్సిఎం 10 వస్తుంది, ఇది ఎంత వస్తుంది 1, ఇది ఎంత వస్తుంది 5 కదా నాన్న, 2 5s అంటే 5 1s. ఓకే, అంటే 6/10 ఈజ్ ఈక్వల్ టు C1 అంటే 2 3s అండ్ 2 5s అంటే నాకు ఇక్కడ C1 ఎంత వచ్చింది, C1 ఈక్వల్ టు 3/5 వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను C2 కనుక్కోవాలి. మేడం అంటే నీకు ఇనిషియల్ కండిషన్ ఒకటి ఇచ్చినప్పుడు ఒక వేరియబుల్ వస్తుంది, ఇంకొకటి ఇచ్చినప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేయడము, సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ అనదర్ వేరియబుల్. తర్వాత ఆ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఫైనల్ జనరల్ సొల్యూషన్. ఓకే, అంటే ఇప్పుడు నేను C2 కనుక్కోవాలి. C2 కనుక్కోవాలంటే నువ్వేం చేయాలి, ఈ కండిషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ కండిషన్ యూజ్ చేయాలి అంటే మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటే ఏం చేయండి మీరు, డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఇది y డాష్, ఇది ఏమవుతుంది, y విల్ బికమ్ టు y డాష్ అవుతుంది. అవునా, y విల్ బికమ్ టు y డాష్ అవుతుంది. ఇది ఎలా ఉందంటే ఇది యూలో ఉంది, ఇది వీలో ఉంది. ఓకే, మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ కాదు, నార్మల్ v డాష్ అంటే ఏంటిది, e⁻⁻2x ఇంటూ డెరివేటివ్ దీనికి అంటే C1 cos x ఏమవుతుంది నాకు, -C1 sin x అవుతుంది. ఇది C2 sin x ఏమవుతుంది, C2 cos x అవుతుంది. ఓకే, తర్వాత v డాష్ అయిపోయింది. తర్వాత v యాజ్ ఇట్ ఈజ్ రాసి దీని డెరివేటివ్, v యాజ్ ఇట్ ఈజ్ ఎలా రాస్తాను, C1 cos x ప్లస్ C2 sin x రాసి e⁻⁻2x డెరివేటివ్ ఏంటిది, e⁻⁻nx డెరివేటివ్ ఈజ్ n ఇంటూ e⁻nx, n అంటే -2 అంటే ఇంటూ దీనికి పక్కన ఏమొస్తుంది నాకు -2, లేదంటే దీని పక్కనే రాయండి, ఇంటూ -2 e⁻⁻2x వస్తుంది. అవునా, తర్వాత మన కండిషన్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు, y'(0) ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మీరు ఏం లేదండి, ఇందులో y'(x) ఈజ్ ఈక్వల్ టు y లేదా x0 ఈక్వల్ టు y అట్లా అనుకుంటే x ప్లేస్లో 0 రాయండి, y ప్లేస్లో 1 రాయండి పైన సొల్యూషన్లో. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ y కదా మేడం, y డాష్ అంటే దిస్ ఈజ్ y డాష్. ఓకే, y'(x) దట్ ఈస్ వాట్, y'(x) ఈజ్ 1 అంటే ఇది మీకు అప్పుడు y డాష్లోనే ఉంటుంది. దిస్ వాల్యూ ఈజ్ వాట్ 1, y ప్లేస్లో ఇది రాయండి. మీరు y డాష్ చూడద్దు, y0 డాష్ దట్ ఈస్. ఓకే, అప్పుడు ఇది ఎంత అవుతుంది, ఈ వాల్యూ y వాల్యూ 1 అవుతుంది. e⁻x అంటే 0 కదా, e⁻0 అంటే ఎంత, e⁻0 అది 1 అవుతుంది, డైరెక్ట్ రాస్తున్నా. -C1 sin 0 అంటే 0 అయిపోతుంది, cos 0 అంటే 1 అవుతుంది, అంటే C2 వస్తుంది. x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇక్కడ C1 మాత్రమే వస్తుంది, ఎందుకని cos 0 1 కాబట్టి, C2 రాదు. ఓకే, ఇంటూ -2 ఇంటూ e⁻0 అంటే 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఏమొస్తుందంటే C2 minus 2C1 వస్తుంది. C2 minus 2C1, but we know that C1 is 3/5. నేను C1ని సబ్స్టిట్యూట్ చేస్తే C2 వస్తుంది కదా. అప్పుడు ఏం చేయండి, పుట్ C1 in above equation
ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా C1ని. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? C1 అంటే 1 = C2 - 2 ఇంటూ C1 అంటే 3/5 అంటే ఎంత వస్తుంది? C2 - 6/5. దాన్ని తీసుకొద్దాం, 1 + 6/5 అవుతుంది. ఓకే, అంటే C2 = LCM 5, ఇది 5 1s 5, ఓకే, +6 11 అవుతుందా? ఎస్, 11 or 9. బట్ ఇంకొకటి బేటా, మనకి ఇక్కడ ఇంకొక టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్స్ని మర్చిపోయినా రాయడం. అసలు చూడండి, ఇక్కడికే రాసిన VU' రాసిన, కానీ ఈ టర్మ్ ఎవరు రాస్తారు? మరి ఇక్కడ రాయాలి కదా, e⁻0/10 అంటే 1/10. మళ్ళీ ఇది మైనస్ ఆఫ్ e⁻nx అంటే ఇదే వస్తుంది, దీనికి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే ఎంత వస్తుంది? 1/2. ఇవి రెండింటిని మర్చిపోయినండి, సారీ. యాడ్ చేయండి. ఇక్కడ ఏం యాడ్ చేస్తా? -1/10 + 1/2. ఓకే, -1/10 + 1/2 అంటే LCM తీస్తే నాకు ఎంత వస్తుంది? ఇది 10 కదా, -1 + 5 అంటే 4/10 వస్తుంది, అంటే 2/8 వస్తుంది. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ +2/8 వస్తుంది. డన్. ఇప్పుడు 2/8 వచ్చిన తర్వాత ఇదంటే 2/8 మిస్సింగ్, 2/8 వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి చేద్దాం. చూసారా చిన్న మిస్టేక్? ఇది చేస్తే నాకు C2 = ఈ టర్మ్ అన్నిటినీ ఇటు తీసుకొస్తున్నా. ఇది ఏమవుతుంది? 6 + 6/5 అవుతుంది, -2/8 అవుతుంది, +1. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నాకు C2 వాల్యూ 9/5 వస్తుంది. కావాలంటే చెక్ చేయండి, రాకపోతే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి, బట్ పక్కా వస్తుంది. నౌ ఐ గాట్ C1, C2 బోత్ వాల్యూస్. దెన్ హౌ టు రైట్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ దిస్? నాకు C1 వచ్చింది, C2 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ y = e⁻−2x. C1 అంటే ఎంత? 3/5. 3/5 cos x ప్లస్ C2 అంటే ఏంటి? 9/5 sin x minus e⁻x/10 minus e⁻−x/10. దిస్ ఈజ్ మై ఫైనల్ జనరల్ సొల్యూషన్. అర్థమైంది కదండి? ఇనీషియల్ కండిషన్స్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ YC కనుక్కోండి, YP కనుక్కోండి, రెండింటిని యాడ్ చేయండి. తర్వాత ఫస్ట్ ఇనిషియల్ కండిషన్ సబ్స్టిట్యూట్ చేయండి, సెకండ్ సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ ద కాన్స్టెంట్ వాల్యూస్. ఆ కాన్స్టెంట్స్ని తీసుకొచ్చి జనరల్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.